మనం ఇవాళ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకుందామండి. ఆ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఏవి అంటే మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను దీనికి సపోర్టింగ్‌గా ఒక ఇండికేటర్ కూడా ఎలా యూజ్ చేయాలి ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ కోసం, బై అండ్ సెల్ సిగ్నల్ కోసం అనేది నేను మీకు చెప్తాను. అండ్ ఒక ఆల్గో ఆఫర్ కూడా మీకు డిస్క్రైబ్ చేస్తాను. ఒకవేళ మీరు ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్ అనేవి 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అండి. అంటే హ్యామర్ ఎలాగైతే సింగిల్ క్యాండిల్ ప్యాటర్ను, అలాగా మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్ అనేవి 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. ఇవి ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్స్ అండి. ఒకవేళ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంటే అప్ ట్రెండ్గా మారుతుంది, అండ్ అప్ ట్రెండ్గా ఉంటే డౌన్ ట్రెండ్గా మారుతుంది. మార్నింగ్ స్టార్ అనేది డౌన్ ట్రెండ్లో ఫామ్ అవుతుంది. ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి రెడ్ కలర్లో ఉండాలి. సెకండ్ క్యాండిల్ వచ్చేసి గ్రీన్ ఆర్ రెడ్, ఏ కలర్ అయినా పర్లేదు. థర్డ్ క్యాండిల్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉండాలి. అండ్ దీని రియల్ బాడీ ఫస్ట్ క్యాండిల్ కంటే కూడా 50% ఆర్ మోర్, అంటే 50% ఆర్ దానికంటే ఎక్కువ ఉండాలి రియల్ బాడీ సైజ్. అండ్ ఈవినింగ్ స్టార్లో వచ్చేసి ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఫామ్ అవుతుంది. ఫస్ట్ క్యాండిల్ ఏమో గ్రీన్ కలర్లో ఉంటుంది. సెకండ్ క్యాండిల్ వచ్చేసి గ్రీన్ ఆర్ రెడ్, ఏ కలర్లో అయినా ఉండొచ్చు. థర్డ్ క్యాండిల్ వచ్చేసి రెడ్ కలర్లో ఉండాలి. అండ్ దీనికంటే అంటే ఫస్ట్ క్యాండిల్ కంటే కూడా రియల్ బాడీ 50% ఆర్ మోర్ ఉండాలి. అండ్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ దీని బాడీ చాలా సిగ్నిఫికెంట్గా చిన్నదిగా ఉండాలి ఫస్ట్ది ఇంకా థర్డ్ దాంతో కంపేర్ చేస్తే. ఈవినింగ్ స్టార్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫామ్ అయింది, ట్రెండ్ రివర్సల్ అయింది. ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ ఉంది, సెకండ్ క్యాండిల్ వచ్చేసి చిన్నది రియల్ బాడీ ఉంది, థర్డ్ క్యాండిల్ వచ్చేసరికి దీనికంటే 50% ఎక్కువ ఉంది. ఈ నెక్స్ట్ క్యాండిల్ దీని లోని బ్రేక్ చేసినప్పుడు మీరు పొజిషన్ తీసుకోవాలి. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి దీని హై ఎక్కడుందండి, ఇక్కడ ఉంది కదా, దీన్ని స్టాప్ లాస్గా పెట్టుకోవాలి. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని టార్గెట్ని 1:2 పెట్టుకొని మీరు ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ట్రెండ్ ఇక్కడ బాగా కింద పడింది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఈవినింగ్ స్టార్కి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మార్నింగ్ స్టార్ వచ్చినా కూడా మార్కెట్ పైకి వెళ్తుంది, అండ్ ఎప్పుడు ఈవినింగ్ స్టార్ వచ్చినా కూడా మార్కెట్ కింద పడుతుంది అనేది ఎప్పుడు పని చేయదు. అకార్డింగ్ టు ద డెఫినేషన్ మనం ఇందాక చూసినట్టుగా మార్నింగ్ స్టార్ రాగానే మార్కెట్ ఇలా కింద పడుతుంది కాబట్టి ఇక్కడ పైకి వెళ్ళాలి, కానీ మార్కెట్ వెళ్ళలేదండి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటపడాలి అంటే, ఆర్ ఇలాంటి యాక్యురేట్ మార్నింగ్ స్టార్స్ని మనం ఐడెంటిఫై చేయాలి అంటే దీనికి సపోర్టింగ్గా మీరు ఆర్ఎస్ఐని యూజ్ చేసుకోవచ్చండి. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ మనకు తెలుసు కదా, ఓవర్ బాట్ అండ్ ఓవర్ సోల్డ్ ఐడెంటిఫై చేయడానికి యూస్ చేస్తాం ఇది. ఒకవేళ ఆర్ఎస్ఐని కనుక మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్తో కంబైన్ చేయగలిగితే మనం పర్ఫెక్ట్ సిగ్నల్ని ఐడెంటిఫై చేయొచ్చండి. అట్లీస్ట్ చాలా మటుకు ఫాల్స్ సిగ్నల్స్ని తప్పించవచ్చు. ఇప్పుడు ఈ మార్నింగ్ స్టార్ కంప్లీట్ అయినప్పుడు, అంటే ఈ మార్నింగ్ స్టార్ ఫార్మేషన్ కంప్లీట్ అయినప్పుడు మనకి ఆర్ఎస్ఐ వాల్యూ చూస్తే 48 ఉందండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 48 ఉంది. ఈ నెక్స్ట్ ఇక్కడ వచ్చిన యాక్యురేట్ మార్నింగ్ స్టార్ కంప్లీట్ అయినప్పుడు మాత్రం ఆర్ఎస్ఐ వాల్యూ 33 ఉంది, అంటే ఓవర్ సోల్డ్లోకి వెళ్ళిందండి. దీని అర్థం ఏంటి అంటే మార్నింగ్ స్టార్స్ ఫామ్ అయినప్పుడు కనుక ఆర్ఎస్ఐ వాల్యూస్ 30కి క్లోజ్గా ఉన్నాయి అంటే ఒక ట్రెండ్కి ఎక్స్ట్రా కన్ఫర్మేషన్, అంటే మార్కెట్ పైకి వెళ్తుంది అని, ఓవర్ సోల్డ్ రీజన్కి వచ్చేసింది, ఒక మార్నింగ్ స్టార్ వచ్చింది, మార్కెట్ పైకి వెళ్తుంది అనే ఒక ఇండికేషన్. అలాగే మీరు ఈవినింగ్ స్టార్ని ఓవర్ బాట్ కండిషన్తో కంబైన్ చేసేసి కనుక పొజిషన్స్ మీరు ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ తీసుకుంటే మీకు ఎక్కువ లాసులు రాకుండా ప్రాఫిటబుల్ ట్రేడ్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. అండ్ మీకు ఇందాక చెప్పాను కదా ఆల్గో ఆఫర్ అని, అదేంటి అంటే ఒకవేళ మీకు ఆల్గో టూల్స్ కనుక వాడాలి అనుకుంటే బ్లూ చిప్ ఆల్గోస్ అనే ఒక వెబ్సైట్ ఉందండి. వీళ్ళవి ట్రేడింగ్ ఆల్గో టూల్స్ ఉన్నాయి. ఇవి ఆల్మోస్ట్ 1 lakh వర్త్ టూల్స్ అండి. ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ కానీ ఇంకా చాలా టూల్స్ కూడా ఉన్నాయి. వీళ్ళతో మనకి ఒక రెఫరల్ టైఅప్ ఉందండి. ఆ టైఅప్ ఏంటి అంటే ఈ 1 lakh వర్త్ టూల్స్ మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే రోజుకొకళ్ళకి లైఫ్ టైం యాక్సెస్ ఇస్తారండి. సో ఒకవేళ మీకు టూల్స్ కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి కాంటాక్ట్ పేజ్లో వాళ్ళ వాట్సాప్ నంబర్ ఉందండి, వాళ్ళకి పింగ్ చేసేసి మీరు నాకు కోడ్ ఉంది, రెఫరల్ కోడ్ డిస్క్రిప్షన్లో నేను పెడతాను, అది తీసుకొని వాళ్ళకి ఇస్తే మీకు ఆ 1 lakh టూల్స్ ఫ్రీగా ఎలా అవైల్ చేసుకోవాలి అనేది మీకు వాళ్ళు చెప్తారు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుసుకుందామండి. థ్యాంక్ యూ.